నమస్తే, వెల్కమ్ టు బీ న్యూస్. నేను కేవి. బీ న్యూస్, వాస్తవాల ప్రతిబింబం. సుమారు 13 ఏళ్లుగా స్థానిక ప్రభుత్వ సామాన్య హాస్పిటల్లో పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ సిబ్బందికి సుమారు 44 నెలల నుండి జీతాలు చెల్లించకుండా కాలయాపన చేస్తున్న ప్రభుత్వ తీరుపై ఆవేదన వ్యక్తం చేసిన అవుట్సోర్సింగ్ సిబ్బంది ప్రభుత్వం తక్షణమే స్పందించి తగిన న్యాయం చేయాలంటూ ఎమ్మెల్యే అశోక్ ని కోరారు. ఎమ్మెల్యే గొల్లపల్లి మాట్లాడుతూ యానం ప్రజల ఉత్సవాల్లో భాగంగా యానంలో పర్యటించనున్న ముఖ్యమంత్రికి తమ సమస్యని ఆయన దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించాలంటూ వినతి పత్రాన్ని అందజేద్దామని తెలిపారు. అదేవిధంగా హామీలు నెరవేర్చకుండా మిమ్మల్ని విధుల నుంచి తొలగించే ప్రయత్నం చేస్తే మీకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు ఎమ్మెల్యే గొల్లపల్లి. నేను కూడా మాట్లాడతాను. అంటే మీరు మాట్లాడుతున్నాను నేను అందరికీ కోవిడ్ లో మీకు అన్ని రకాలుగా కూడా వాళ్ళే సేవ చేశారు. మెయిన్ స్టాఫ్ కంటే వేల మంది పడితే ఎక్కువ ఆ రోజు వెంటనే వారి పనిచేస్తారు కదా, వాళ్ళకి న్యాయం జరగాలి. ఏంటి అనేది చెప్తే మనం రేపు మరి ఎందరు ఎల్లుండి వస్తే మాత్రం ఆయన దగ్గర తీసుకెళ్ళలేదు కాదు, చాలా సార్లు తీసుకెళ్ళాం. గవర్నమెంట్ అనేది స్టేట్ లెవెల్లో అప్పుడే చూడాలి కదా, అందరినీ చూడండి. స్టేట్ లెవెల్లో వీళ్ళకి సుమారు 44 నెలలు అంటే ఎలా చేస్తున్నట్టు కూడా ఓన్లీ పర్మనెంట్ అవుతుందనే ఉద్దేశంతోనే చేస్తున్నారు తప్ప ఇంకోటి అటువంటిది అయితే ఇప్పుడు గవర్నమెంట్ ఏమీ డెసిషన్ తీసుకోలేదు. ఇంకా దాని మీద సానుకూలంగా అయితే లేదు అని చెప్పి ఆయన మాత్రం అప్లై ఎలా పడుతున్నారు మామూలు ఎందుకంటే 13 సంవత్సరాలు అనేది తక్కువ టైం ఏం కాదు. పోనీ మీకు జీతం ఇచ్చి పని చేసినా ఇంకోలా ఉండేది, అది కూడా లేదు. కాబట్టి పూర్తిగా నా సహకారం అంటే అందులో జడ్జి గారు అడిగారు కాబట్టి ఆయన దగ్గర కూడా వెళ్ళండి. ఆల్రెడీ ఉంటారు కాబట్టి వాళ్ళు చేసుకుంటే పర్లేదు, కానీ మీ అవసరం అత్యవసరం పరిస్థితుల్లో వస్తే మాత్రం పూర్తిగా సాయం చేయాలి. అందరూ వెళ్ళమని కాదు, మీ విధులకు మీరు మీ పరిస్థితి మీరు పూర్తిగా సహకరించకుండా పర్లేదు, కానీ ఎమర్జెన్సీ పరిస్థితి జాబ్ క్యాలెండర్ పేరుతో నిరుద్యోగ యువతను జగన్మోహన్ రెడ్డి మోసం చేశారని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా తెలుగు యువత అధ్యక్షులు చిలువూరి సతీష్ రాజు అన్నారు. శనివారం మురమళ్ళ టీడీపీ కార్యాలయం వద్ద పాత్రికేయ సమావేశం ఏర్పాటు చేశారు. జగన్ గద్దెనెక్కడానికి మాయమాటలు చెప్పి నిరుద్యోగ యువతను మోసం చేశారని, చంద్రబాబు నాయుడు మాత్రమే నిరుద్యోగులను ఆదుకుంటారని, నిరుద్యోగ యువత అంతా ఇదే మాట మీద ఉన్నారని అన్నారు. నిరుద్యోగులమంతా జగన్ ప్రభుత్వాన్ని ఇంటికి సాగనంపేందుకు ఉన్నారని సతీష్ రాజు చెప్పారు. కార్యక్రమంలో జిల్లా తెలుగు యువత అధ్యక్షులు చిలువూరి సతీష్ రాజు, నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షులు కాకర్లపూడి రాజేష్, జిల్లా తెలుగు యువత ఉపాధ్యక్షులు కాశీ నరేష్ బాబు, మద్దల రాజా, దంతులూరి వాసురాజు, పేసింగ్ నాగబాబు, షేక్ ఇక్తర్ అహ్మద్, పిన్నమరాజు శివ, మద్దిరెడ్డి కుమార్, బొంతు ప్రసాద్, కాశీ జ్యోతిబాబులు పాల్గొన్నారు. పత్రికా సోదరులందరికీ కూడా ముందుగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. ఈ రోజున రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువతను అందరినీ కూడా ఈ జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం అందరి యువతని నిరుద్యోగాలు మొత్తం నిరుద్యోగ యువత ఎంతమంది రాష్ట్రంలో అందరినీ కూడా నట్టేట ముంచేశాడు. ఎందుచేతనంటే ఈ జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ 2019లో అధికారంలో రాకముందు రాష్ట్రం అంతా తిరుగుతా మొత్తం ప్రతి ఊరు, ప్రతి గ్రామం, ప్రతి ఈది తిరుగుతా దొరినోళ్ళు దొరికినట్టు
నెత్తి మీద నూరుతా ముద్దులు ఎడతా మీకు ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో అందరికీ కూడా నేను అధికారంలో రాగానే సీఎం అవగానే రాష్ట్రంలో 2,30,000 ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి. రేపు వద్దు నేను రాగానే కూడా 2,30,000 ఉద్యోగాలు నేను భర్తీ చేస్తాను. ప్రతి సంవత్సరం జనవరి నెలలో జాబ్ గ్యారెంటీ రిలీజ్ చేస్తానని చెప్పేసి బోడకం మాటలు చెప్పి మొత్తం రాష్ట్రంలో యువతను అందరినీ కూడా మోసం చేశాడు. అలాగే మెగా డిఎస్సీ తీస్తానన్నాడు. ఇప్పుడు దాకా కనీసం మెగా డిఎస్సీ కాదు కదా, కనీసం ఏ డిఎస్సీ కూడా తీయలేదు. అలాగే పోలీసు ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి, రాష్ట్రంలో 1000 ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి. నేను మొత్తం రాగానే పోలీసు రిక్రూట్మెంట్ చేస్తానని చెప్పాడు, అది చేయలేదు. అలాగే గతంలో చంద్రబాబు నాయుడు గారు ఇది ఏదైతే ఉందో ఈ నిరుద్యోగ సమస్య మీద భారీ ఎత్తున ఉద్యోగాలు కల్పించడం జరిగింది. 2 సార్లు డిఎస్పీ తీసి దగ్గరగా 17,500 పైసలకు టీచర్ ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. అదే విధంగా 2 సార్లు పోలీసు రిక్రూట్మెంట్ చేసి పోలీసు 5,000 చిల్లరే దగ్గరగా పోలీసు ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. అదే విధంగా ఏదైతే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు పెట్టి కొన్ని వేల మందికి ట్రైనింగ్ ఇచ్చి దగ్గరగా 34,000 మందికి ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. అది కాకుండా ఏదైతే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ కోఆప్ కార్పొరేషన్ ద్వారా నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వృత్తి నైపుణ్యంలో సబ్సిడీ లోన్లు ఇచ్చి బ్యాంకుల ద్వారా వారికి ఉపాధి కల్పించడం జరిగింది. ఇన్ని విధాలుగా కొన్ని లక్షల ఉద్యోగాలు చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం గారు ఇవ్వడం జరిగింది. 2019 ఈ జగన్మోహన్ రెడ్డి నగ్గిన తర్వాత ఒక డిఎస్పీ లేదు. 5 సంవత్సరాలు 5 జనవరిలు పూర్తయినాయి. ఇప్పుడు దాకా ఏ జనవరి నెలలో జాబ్ క్యాలెండర్ లేదు. అలాగే ఈ ఎస్సీ, బీసీ, ఎస్టీ, మైనార్టీ కోఆప్ కార్పొరేషన్లు ఏదైతే గతంలో ఇచ్చిన ఉన్నాయో ఇప్పుడు దాకా కనీసం దేని ద్వారా కూడా ఒక కార్పొరేషన్ లోన్ కూడా ఇవ్వలేదు ఈ జగన్మోహన్ రెడ్డి. పోలీసులు అన్నాడు ఒక కానిస్టేబుల్ ఉద్యోగం లేదు, మెగా డిఎస్సీ అన్నాడు ఒక డిఎస్సీ కనీసం ఒక టీచర్ ఉద్యోగం లేదు, ఏమీ లేదు. నువ్వు ఏమి ఇవ్వకపోగా ఈ రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్ గా ఉన్న రాష్ట్రాన్ని గంజాయి ఆంధ్రప్రదేశ్ గా, డ్రగ్ ఆంధ్రప్రదేశ్ గా, ఆఖరికి మార్గద్రవ్య ఆంధ్రప్రదేశ్ గా, కొత్తగా నిరుద్యోగ ఆంధ్రప్రదేశ్ కూడా చేయడం జరిగింది. మొన్న జరిగిన పార్లమెంట్ లో కేంద్రంలో ఏదైతే 2019 నాటికి ఏదైతే డిగ్రీ పూర్తి చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో అప్పటికి 4% ఓన్లీ రాష్ట్రంలో 4% నిరుద్యోగత ఉంటే ఈ రోజున నీ జగన్మోహన్ రెడ్డి అధికారం చేపట్టిన తర్వాత రామారామి 7% పెరిగింది. ఓన్లీ పట్టభద్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నిరుద్యోగ శాతం. అదే కాకుండా దేశం మొత్తం మీద జాతీయ గణాంకాల లెక్కల ప్రకారం పార్లమెంట్ మన కేంద్ర లెక్కల ప్రకారం దేశం మొత్తం మీద 17% పట్టభద్రులు నిరుద్యోగత శాతం ఉంటే ఓన్లీ ఆంధ్ర రాష్ట్రంలో ప్రత్యేకంగా 34.4% ఉందంటే ఎంత సిగ్గుచేడు మన రాష్ట్రానికి అని చెప్పేసి ఇది ఒకటే ఉదాహరణ. రాష్ట్ర నిరుద్యోగులు అందరి తరఫున కూడా నీకు ఒకటే హెచ్చరిస్తున్నాం, నీ ప్రభుత్వం నిన్ను బంగాళాఖాతంలో కలిపి టైం దగ్గర పడిపోయింది. నీకేమైనా చిత్తశుద్ధి ఉంటే నువ్వు తక్షణం కూడా జాబ్ గ్యారెంటీ రిలీజ్ చేయమని చెప్పేసి మా యువత అందరి తరఫున కూడా డిమాండ్ చేస్తూ యానాం దర్యాలతిప్ప గోదావరి ఒడ్డున కామాడి నాగేశ్వరరావుకు చెందిన బోటు స్టార్ట్ చేసే సమయంలో మంటలు చెలరేగి కాలిపోయిన బోటు మంటలు ఆర్పేందుకు వెళ్లిన నాగేశ్వరరావు సోదరుడు గంగాద్రి మంటల్లో చిక్కుకుని సజీవ దహనమయ్యాడు. రిలయన్స్ సంస్థకు కాంట్రాక్టర్ పద్ధతిలో ఒప్పందం కుదుర్చుకుని సముద్ర గర్భంలో ఉన్న రిగ్గుల వద్ద కాపలా ఉండే బోటు 15 రోజులకు ఒకసారి ఒడ్డుకు వచ్చి డీజిల్, నిత్యావసర సరుకులు తీసుకుని వెళ్లే క్రమంలో వచ్చిన బోటు సంఘటనా స్థలానికి చేరుకున్న ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు. కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్నారు మత్స్యకారులు, నాగేశ్వరరావు కుటుంబ సభ్యులు. ఇక్కడ యానాం పక్కన ఉన్నటువంటి దర్యాలతిప్ప ఎంఈసి జట్టి దగ్గర ఒక బోటు ఫైర్ అవుతుందని మాకు మధ్యాహ్నం సమాచారం వచ్చింది. మాకు సమాచారం వచ్చిన వెంటనే ప్యారలల్గా యానాం ఫైర్ స్టేషన్కి అలాగే దగ్గరలో ఉన్నటువంటి ఓఎన్జీసీ, రిలయన్స్ ఫైర్ స్టేషన్ ముందు అలర్ట్ చేసి మేము కూడా టర్న్ అవుట్ అయ్యాం. వచ్చేసరికి ఇక్కడ బోటు ఫుల్గా మంటల్లో ఉంది. బోటుని ఇది స్టార్ట్ చేసే క్రమంలో స్పార్క్ వల్ల మంటలు వ్యాపించినాయని చెప్పేసి మాకు స్థానికుల ద్వారా సమాచారం ఉంది. అలాగే ఫైర్ అయిన తర్వాత వెంటనే కంట్రోల్ చేద్దామని కె గంగాధర్ అనే కురవాడు సుమారు ఒక 40 సంవత్సరాల వరకు ఉంటాయని చెప్తున్నారు. లోపల చిక్కుకున్నాడని చెప్తున్నారు. మేము ఇంకా రెస్క్యూ చేయాల్సి ఉంది. అలాగే ఈ బోటు రిలయన్స్కి సంబంధించి పెట్రోలింగ్ విధులు, కాంట్రాక్ట్ విధుల్లో ఉన్నట్టు మాకు తెలిసింది. వెంటనే మాకు ఫైర్ అయితే పూర్తి స్థాయిలో కంట్రోల్లోకి వచ్చింది. తీసుకోవడానికని యానం ఈ విధంగా వచ్చారు.
చేయట్లేదని కిందకి వెళ్ళి దాన్ని రిపేర్ చేసి చేద్దామని ఉద్దేశం ఉన్నప్పుడు సడన్గా ఫైర్ అవడంతో మనిషి కాలిపోవడం జరిగింది. ఇప్పుడే బాడీని తీసి యానం డిహెచ్కి తీసుకెళ్ళి ఇమీడియట్గా పోస్ట్ మార్టం చేయడం అయితే జరుగుతుంది. ప్రభుత్వానికి ముమ్మడివరం సంబంధించిన నియోజకవర్గం సంబంధించిన ఎమ్మెల్యే కానీ నేను కానీ అందరూ కూడా ఆ కుటుంబానికి ఇమీడియట్గా ప్రభుత్వం నుంచి ఏదైతే సహాయం ఉందో ఆ సహాయం అందించేలాగా తప్పనిసరిగా మనసు చేయడం ఆ కుటుంబానికి మేమంతా కూడా సానుభూతిని తెలియజేస్తున్నాం. యానాం ప్రభుత్వ ఆసుపత్రిలో విధులు నిర్వహిస్తున్న అవుట్ సోర్సింగ్ సిబ్బందికి 44 నెలలుగా జీతాలు లేకపోవడంతో ఆ హాస్పిటల్ ముందు గత 3 రోజులుగా దీక్ష చేస్తున్న అధికారులు చలనం లేకపోవడం దారుణమంటూ మీడియా ముందు వాపోయారు. ఇప్పటికే అప్పులు తెచ్చుకొని జీవనం సాగిస్తున్నామంటూ వారి బాధలు చెప్తూ వారు చేసే సేవలను తెలుపుతూ కంటతడి పెట్టించారు. కనీస వేతనం, ఉద్యోగ భద్రత కల్పించి ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. మేము యానం గవర్నమెంట్ హాస్పిటల్లో 14 సంవత్సరాలు పనిచేస్తాం సార్. మేము 14 సంవత్సరాల పాటు పనిచేసిన మాకు జీతం 5,000 అండి. మాకు అతి తక్కువ జీతంతో మేము ప్రపంచవ్యాప్తంగా అండి 14 సంవత్సరాలు పట్టించండి. ప్రపంచవ్యాప్తంగా 5,000కి పనిచేస్తాం సార్. 14 సంవత్సరాలు పట్టించండి. అయితే మాకు 41 నెలల మంది మాకు జీతం రావట్లేదు సార్. 41 నెలలు అంటే 4 సంవత్సరాలు దాటేసింది సార్. నిజంగానే మేము కరోనా టైంలో మేము పడ్డ పాటలు మామూలు విషయం కాదండి. మన యానం ప్రజలందరూ ప్రాణాలు కాపాడడం కోసం మా ప్రాణాలు తెగించండి, వాళ్ళ ప్రాణాలు కాపాడేవాడి. మరి మేము కరోనా టైంలో వాళ్ళ బాత్రూమ్లు కడగడం, మరి అంటే రూములు కడగడం, బెడ్స్ కడగడం, వాళ్ళు భోజనాలు పెట్టడం, అసలు అన్ని విషయాల్లో కూడా మేము మామూలు సర్వీస్ చేయలేదు సార్. మేము చనిపోతాం తెరిచండి. ఇప్పుడు కరోనా టైంలో తండ్రి కరోనా వచ్చి కొడుకు వచ్చేవాడు కాదండి, పిల్లలు కూడా వచ్చేది కాదండి. అయినా కానీ వాళ్ళ కోసం మేము వెళ్ళి వాళ్ళకి టిఫిన్లు, భోజనాలు, బట్టలు మొత్తం A to Z మెడిసిన్ కూడా అన్ని ఇచ్చి మేము 24 గంటల సేవలు అందించామండి. అంటే మానవ సేవే మాధవ సేవ అని మాకు ఎప్పటికన్నా పర్మనెంట్ అవుతుందని మాకు ఉద్దేశం. 14 సంవత్సరాల మంది 5,000 రూపాయలు ఏమనుకున్నారండి. మాకు ఎప్పటికైనా సరే 14 సంవత్సరాలు చేసాం. యానం గవర్నమెంట్ హాస్పిటల్ పర్మనెంట్ అవుతుంది. పర్మనెంట్ అవుతుంది, మా జీవితాలు బాగుంటాయి. అందరికీ నమస్తే అండి. గవర్నమెంట్ హాస్పిటల్లో అవుట్సోర్సింగ్లో పనిచేస్తున్నానండి. 2011 నుంచి ఇక్కడ పనిచేస్తున్నానండి. ఇప్పటి వరకు ఎవ్వరికి ఏ విధమైన న్యాయం జరగలేదండి. అప్పటి నుంచి ఇప్పటి వరకు మేము ఏదో జరుగుతుంది, మాకు ఏదో ఒకరు ఎవరో ఒకరు ఏదో చేస్తారు, మంచి చేస్తారన్న అభిప్రాయంతో, నమ్మకంతో మేము ఇక్కడ ఇలాగే వస్తున్నామండి. మేము 2015 తర్వాత మేము మల్టీపర్పస్ సొసైటీలో వచ్చామండి. అప్పటి నుంచి మాకు ఎప్పుడూ కూడా సరిగా జీతాలే ఇవ్వలేదండి. ఏ ఒక్క నెలలో కూడా 1వ తారీఖుని కానీ, 2వ తారీఖుని కానీ, 3వ తారీఖుని కానీ మేము అసలు జీతాలు వస్తాయా, మేము తీసుకుంటావా అనే ఒక నమ్మకం కూడా మాకు ఎప్పుడు లేదు సార్. ఎప్పుడు అందరూ జీతాలు తీసుకుంటే ఎప్పుడుకో రోజుకి మనకి జీతాలు రాకపోతాయనే నమ్మకంతో ఈ 5,000 జీతంతో ఇన్ని రోజులు గడుపుకుంటూ వచ్చేసామండి. మేము కరోనా టైంలో చాలా శ్రమపడి చేసామండి. మేము అక్కడ ఇక్కడ కాకుండా సమయం సందర్భం లేకుండా రాత్రి 1 గంట టైంకి కూడా ఎవరు ఎక్కడికి పిలిస్తే అక్కడికి వెళ్ళామండి. అలాగే ఆడవాళ్ళని కూడా చూడకుండా మేము ఆక్సిజన్ సిలిండర్స్ కూడా మోసామండి. అలాగే చనిపోయిన వ్యక్తుల్ని వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా రావడానికి భయపడితే మేము చనిపోయిన తర్వాత కూడా ప్యాక్ చేసి మార్చిరీలో కూడా పెట్టిన రోజులు ఉన్నాయండి. కానీ మమ్మల్ని ఎవ్వరూ గుర్తించలేదు. కనీసం మాకు జీతాల గురించి వెళ్ళి అడిగితే ఏ ఒక్క అధికారి కూడా స్పందించలేదండి. మీకు ఎవరి ఉద్యోగాలు ఇచ్చారు, అసలు మీరు హాస్పిటల్లో చేస్తున్నారా, మాకు మీతో ఏ సంబంధం లేదు, మీరు ఎవరిని అడుగుతారో అడగండి, మీరు వేసిన చోట అడగండి అని ప్రతి ఒక్కరు చెప్పి వస్తారు. మేము ప్రతి ఒక్కరికి మా వినతి పత్రాలను అందరికీ సమర్పించాం. అందరికి ఇచ్చి దయచేసి మాకు ఏదో విధంగా ఉద్యోగ భద్రత కల్పించండి, మాకు ఏదో చేయండి, ఏమి ఇవ్వకపోతే కనీసం మాకు జీతాలైనా ఇవ్వండి అని మేము చాలాసార్లు చెప్పాం సార్. నమస్తే అండి. మేము గత 11 సంవత్సరాలుగా మన జీహెచ్లో అవుట్ సోర్సింగ్ డిపార్ట్మెంట్లో చేస్తున్నామండి. మేము అప్పుడు 42 మంది జాయిన్ అయ్యామండి.
42 మందిలో కోవిడ్ దగ్గరలోకి వచ్చేసరికి 25 మంది మిగిలామండి. ఆ 25 మంది కూడా 2020 కోవిడ్ దగ్గర నుంచి చేసుకుంటూ వస్తున్నామండి. మేము జాయిన్ అయినప్పుడు మాకు 5,000, 4,000 జీతం అండి. 5,000లో 1000 కట్ చేసుకుని 4,000 ఇచ్చేవారు. 4,000లో 1000 కట్ చేసుకుని 3,000 ఇచ్చేవారు. అలాగే 2020 వరకు కూడా గడిచిందండి. 2020 నుంచి అయితే మొత్తం జీతాలు లేకుండా కోవిడ్ టైం అంతా కూడా అలాగే చేసుకొచ్చామండి. ఎందుకని అంటే ఈ 4,000, 5,000కి జాయిన్ అవ్వడం గవర్నమెంట్ సెక్టార్లో జీవితం అంటే బాగుపడుతుంది అనే ఉద్దేశంతో జాయిన్ అయ్యామండి. బయట ఒక్కొక్కరు 15,000 నుంచి 20,000, 30,000 సంపాదించుకునే వాళ్ళని అందరూని ఏ పనికి వెళ్ళినా ఈ రోజుని 800 నుంచి 1,000 రూపాయలు ఇస్తున్నారండి. కానీ ఇందులో బానిసత్వంగా 4 సంవత్సరాలకి జీతాలు లేకుండా చేసామండి. అది చేయడానికి కూడా కారణం ఈ 13 నేను జాయిన్ అయ్యి 13 సంవత్సరాలు అవుతుందండి. ఈ 13 సంవత్సరాల సీనియారిటీ పోతుందేమో, ఏదో గవర్నమెంట్లో అవుతుంది అన్న ధైర్యంతో చేసుకుంటూ వచ్చామండి. ఇప్పుడు కూడా జీతాలు లేకపోయేసరికి ఏ విధంగా చేయాలి, పిల్లలు ఎదుగొచ్చారు, పిల్లల భవిష్యత్తు ఏంటని వేసి రూట్ ఎక్కడం జరిగిందండి. ఈ టైంలో ప్రతి ఒక్కరికి కొంతమంది విరాళాలు ఇచ్చేవారండి. మేము గవర్నమెంట్ ఉద్యోగులు అని చెప్పి మాకు ఏది కూడా అందిది కదండి ఖాతాల ద్వారానే. అలాగే ఈ ఉద్యోగాల గురించి గవర్నమెంట్ తరఫున వచ్చిన రాయితీలు కూడా ఏది కూడా అందిది కదండి. ఎందుకు నేను గవర్నమెంట్ ఉద్యోగం అన్నారండి, మా ఆడవాళ్ళు డాక్టర్ల నుంచి ఇక్కడ తీసేశారండి. అలాగే ఇక్కడ చేస్తున్న ఆడవాళ్ళని అదే పథకాలను తీసేశారు. అలాగే ఫిషర్మెన్ సోదరులు ఉన్నారు, వాళ్ళకు కూడా వాళ్ళ కాంపన్సేషన్ మీరు గవర్నమెంట్ ఉద్యోగం కదా అనేసి వాళ్ళ సొసైటీ నుంచి కూడా తీసేశారు. మరి ఇప్పుడు గవర్నమెంట్ తరఫు నుంచి మాకు ఏమందుతున్నాయండి చెప్పండి? అందరికీ కూడా వైట్ కార్డులేనండి. ఇప్పుడు వచ్చి కూడా 4,000 జీతం కూడా 4 సంవత్సరాల నుంచి ఆపేస్తే మేము ఏం తినాలి, ఏం బతకాలి, పిల్లలు ఎక్కడ వచ్చారు, పిల్లల భవిష్యత్తు ఏంటి, తలుచుకుంటే చావాలో పథకాలు కూడా తెలియట్లేదండి నిజంగానే. అప్పులు ఒక్కొక్కరు ఉన్నాయి అమ్మే వేసుకుని నువ్వు చేసుకొచ్చారండి ఇప్పుడు వరకుని. ఇప్పుడు అప్పుల మీద కొత్తంటే చావాలో పథకాలు తెలియట్లేదు. పండగలు వచ్చాయంటే పండగ పూట పిల్లలు అలాగే వస్తుండేవారండి. అందరూ కొత్త బట్టలు కట్టుకుంటున్నారని చెప్పేసి ఆటలో కొంత అప్పు చేసి చేసుకునేవాళ్ళు. పండగ ఎవరో కూడా నిరుత్సాహపరంగా ఉంటారు కదండి, ఎవరో దగ్గర అప్పు చేసి చేసుకుంటాం, అలాగే చేసుకునేవాళ్ళు. ఎన్నిసార్లు మేము అధికారులకి మనం ఎంచుకున్నా, ఉన్నతాధికారులకు చెప్పుకున్నా ఇదిగో వచ్చేస్తున్నా అనేవారు. ఇలాగే 2 సంవత్సరాల క్రితం అలాగే ధన దిగేవండి. దిగితే అప్పుడు ఆర్డీఓ గారు శివరాజ్ మీనా గారు ఎందుకు మీకు జీతాలు రప్పించేస్తాను, లేకుంటే డ్యూటీలకు వెళ్ళిపోండి, డ్యూటీలో ఆగిపోతున్నాయి అన్నారని మేము అప్పుడు కోవిడ్ టైం అనేది వెళ్ళిపోయామండి ఆయన మాట గౌరవించి. ఇప్పుడు కూడా అదే మాట చెప్తున్నారండి ఆర్డీఓ గారు. అమ్మ 1 వారం రోజులు డ్యూటీకి వెళ్ళండి, ఈ 1 వారం రోజుల్లో మీ సమస్యలు పరిష్కరిస్తాం అని చెప్పారండి. లేదండి ఇంకా మేము స్థానం కోల్పోయాం, మేము చేసి ఓపిక కూడా లేదు మా దగ్గర, ఇంకా ఏదో అవుతుందండి మీ దయ అనుకుని మేము దిగామండి. ఇది మేము చెప్పేది ఏంటంటే ప్రధానంగానే మా 42 నెలల జీతాలు తక్షణమే ఇప్పించాలండి. అలాగే ఉద్యోగ భద్రత కల్పించాలి. ఈ 2 జరిగితే కనుక 2 జరిగిన మరుక్షణం మేము వెళ్ళి విధులకు హాజరవుతామండి. ఓకే. కాకినాడ జిల్లా తాళరేవు మండలం సుంకరపాలెం అరుంధతిపేటలో తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మహత్తర కార్యక్రమం బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అనే కార్యక్రమం ద్వారా ప్రతి ఇంటికి వెళ్లి వారి యొక్క సమస్యలు అడిగి తెలుసుకుని తద్వారా రాబోయే కాలంలో చంద్రబాబు నాయుడు చేపట్టబోయే సంక్షేమ కార్యక్రమాలు వివరిస్తూ వారికి బాండ్ రూపంలో గ్యారంటీ పత్రాలు అందజేస్తున్న 10వ క్లస్టర్ ఇన్ఛార్జ్ మోపూరి వెంకటేశ్వరరావు గారి బృందం. ఏది ఎక్కడ ఫోన్ ఏది సత్యనారాయణ వేరే కట్టే మీ ఆయనకి పెన్షన్ వచ్చినా ఏసీకి పెన్షన్తో సంబంధం లేకుండా మీకు నెలకి 1,500 చొప్పున సంవత్సరానికి 18,000 వస్తుంది. 18,000 అలాగే 5 సంవత్సరాలే కలిపి 90,000 వస్తుంది. ఇప్పుడు ఉన్నాయన్నీ మామూలుగానే ఉంటాయి. దాంతోపాటు 3 గ్యాస్ బండ్లు ఫ్రీగా వస్తాడు. ఆర్టీసీ బస్సు ఎక్కడికి వెళ్ళినా ఆడవాళ్ళందరికీ ఫ్రీ. అలాగే మీ కొడుకుకి పిల్లలు ఎంతమంది ఉన్నారో ఎంతమంది పిల్లలు ఇద్దరికి కూడా సంవత్సరానికి 15,000 చొప్పున ఒక్కొక్కరికి 15,000, 30,000 వాళ్ళిద్దరికి వస్తుంది. మీ కోళ్ళకేమో నెలకు 1,500 చొప్పున సంవత్సరానికి 18,000 అమ్మాయికి వస్తుంది. అలాగే వ్యవసాయం ఏమన్నా చేసుకున్న కౌలు రైతు అయితే 20,000 వస్తుంది. డాడీ ఫోన్ నెంబర్ చేసి ఓటీపీ ఇస్తారమ్మా. డాడీ నెంబర్ డాడీ 303
తాత పాపం ఎంత కష్టపడి మీ నాన్నలో తీసుకొచ్చారు. మరి అట్లా మళ్ళీ మీ నాన్న కొనుక్కోవాలి, మంచి ఉద్యోగం తెచ్చుకోవాలి. తీసుకుని మీ నాన్నమ్మని మీ తాతని చూడాలి, మీ నాన్నని అమ్మగారిని కూడా గవర్నమెంట్ జాబ్ తెచ్చుకోవాలి. మీరు పొద్దున్న చదువుకున్న తర్వాత గవర్నమెంట్ జాబ్ రావాలంటే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిస్తేనే ఉద్యోగాలు వస్తాయి. ఉద్యోగాలు వస్తే నెలకి 50-60 వేలు జీతం వస్తుంది. వీళ్ళందరినీ చూడదు. ప్రభుత్వం డబ్బులు వస్తుంది కానీ బాగా చదువుకోవాలి. సరేనా? చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చారు. ఏంటన్నది అమ్మకి నెలకు 15,000 వచ్చినా ఈ ఉద్యోగంతో సంబంధం లేకుండా ఓటీ చెప్పగలరా? చెప్పుకొని అక్షరాలు ఇంటి పేరు కాస్పూర్ శ్యామ. పొద్దున్న చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చారు. ఏంటన్నది అమ్మకి నెలకు 15,000 వచ్చినా ఈ ఉద్యోగంతో సంబంధం లేకుండా ఓటీ చెప్పగలరా? చెప్పుకొని అక్షరాలు ఇంటి పేరు కాస్పూర్ శ్యామ. శంకరపాలెం గ్రామంలో బాబ్ షూరిటీ భవిష్యత్ గ్యారంటీ అనే కార్యక్రమం భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీ, జనసేన కలిసి ఏర్పాటు చేయబోయే ఉమ్మడి ప్రభుత్వంలో ప్రజలకి ఎటువంటి హామీలు ఇస్తున్నాం, వాటిని ఏ రూపంలో అందజేయాలి, ఒక కుటుంబంలో ఎంతమంది లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళకి ఆర్థికంగా ఎంత సహకారం రాబోయే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో ఏర్పడబోయే ప్రభుత్వం ఇస్తుందని చెప్పి ఒక పేపర్ మీద లిఖితపూర్వకంగా బాండ్ రూపంలో ఇవ్వటం, దాన్నే మళ్ళీ సెల్ ఫోన్లో డిజిటల్ బాండ్ ద్వారా ఒకవేళ పేపర్ లాంటి ఇబ్బంది వచ్చినా కానీ సెల్ ఫోన్లో ఉండిపోయేలాగా ఒక యూనిక్ కోడ్ నెంబర్ ఇచ్చి వాళ్ళకి సంవత్సరానికి ఎంత, 5 సంవత్సరాలకి ఎంత ఆదాయం ప్రభుత్వం ద్వారా సమకూర్చే అవకాశాలు ఉన్నాయి కూడా ఇవ్వడం జరుగుతుంది. దీనిలో భాగంగా శంకరపాలెం బూత్ నెంబర్ 256లో అరుంధతిపేటలో ఈరోజు డోర్ టు డోర్ బాండ్స్ పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది. దానిలో భాగంగా ప్రజలందరూ కూడా బాగా స్పందించి భవిష్యత్తులో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు సమక్షంలో రాష్ట్రం పురోగతి చెందాలని, ఇప్పుడున్న పరిస్థితుల్లోంచి బయటపడాలంటే వీళ్ళిద్దరే మనకి భవిష్యత్తులో ఆశాకిరణం అని చెప్పి ప్రజలందరూ కూడా చెప్తున్నారు. మరి ఇలాంటి ఉత్సాహపరిచిన కార్యక్రమం డోర్ టు డోర్ మేము తీసుకెళ్ళటం, ప్రజలందరికీ కూడా మేము తెలుగుదేశం పార్టీ, జనసేన తరఫున అన్ని విధాలుగా మేము ఉన్నామని చెప్పి వాళ్ళకి భరోసా ఇవ్వటం జరుగుతుంది. ఈ కార్యక్రమం ఈ నెల 15వ తారీఖు వరకు జరుగుతుంది. సుమారు నా క్లస్టర్లో 8 గ్రామాల్లో 5,200 ఇళ్ళని చేరవలసి ఉంది. మరి ఈ కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా సహకరించి దిగ్విజయం చేస్తున్నందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరంలో 18వ రోజుకు చేరుకున్న విద్యాశాఖ సమగ్ర శిక్ష కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు రాష్ట్ర వ్యాప్త సమ్మెలో భాగంగా ముమ్మిడివరంలో జిల్లా విద్యాశాఖ కార్యాలయం నుంచి పురవీధుల్లో బైక్ ర్యాలీ నిర్వహించి నిరసన తెలిపారు ఉద్యోగులు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరంలో 25వ రోజుకు అంగన్వాడీల సమ్మె చేరుకుంది. ముమ్మిడివరం ఐసిడిఎస్ కార్యాలయం ఎదుట కొనసాగుతున్న అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లు నిరసన కార్యక్రమం కొనసాగుతోంది. మాక్ మంత్రివర్గ సమావేశం నిర్వహించి ముఖ్యమంత్రి, మంత్రుల తీరుపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఎస్మా ప్రయోగించిన తగ్గేది లేదు అంటూ నినాదాలు చేశారు. అలాగా వత్స గారు, ఏంటండి అంగన్వాడీలు అంతమంది టెంట్లో కూర్చొని కంచాలు గారిట్లు వాయిస్తున్నారు, ఏంటి విషయం? అంగన్వాడీకి 10,500గా ఉన్న జీతాన్ని 11,500గా చేశాం కదండి. ఆ పెరిగిన 1,000 రూపాయలతో పంచభక్ష పరమన్నాలు వండుకు తింటున్నారంటండి. అందుకే జగనన్నకి వందనాలు తెలుస్తున్నారండి. అలాగా
ఉషాశరణ్, ఏంటి మనం ఇచ్చిన చీరలు టెంట్లకు వేలాడుతున్నట్టు కనిపిస్తున్నాయి? సార్ మనం ఇచ్చిన 6 చీరలతో వాళ్ళు ఆనందంలో ఉండి 6 చీరలతో ఉయ్యాలు వేసుకుని అవుతున్నారు సార్. అలాగా. సజ్జన గారు, ఏంటండి అంగన్వాడీలు అంతమంది టెంట్లో కూర్చొని ప్రార్థనలు భజనలు చేస్తున్నారు, ఏంటి విషయం? పాలనలో ప్రజలు సుఖ సంతోషంతో ముడిపోయారండి. అందుకు జగనన్న గారికి భజనలు ప్రార్థనలు చేస్తున్నారండి. అలాగా. వచ్చా గారు, ఏంటండి అంగన్వాడీలు అంతా కలిసి దున్నపోతుకి వినతి పత్రం ఇస్తున్నారు? మనం ఇస్తున్న వైఎస్ఆర్ కిట్లలో కొంచెం ఇసుక కొంచెం పురుగులు ఉన్నాయంటండి. అవి లబ్ధిదారులు తినలేక దున్నపోతుకి దానాగా పెడుతున్నారంటయ్యా. పొట్టు కూడా జగన్ గారికి వేయమని అంగన్వాడీలు దున్నపోతులకి వినతి పత్రాలు ఇచ్చారంటయ్యా. అలాగా. ఈసారి కూడా సీఎం సీట్ నాదే అన్నమాట. అదేలా సీఎం సీట్కి మీ సీట్కి బలమైన పేరుకి చేశారు సార్. మన పాలనలో అయితే ప్రజలందరూ చాలా సంతోషంగా ఉన్నారన్నమాట. మందేనంట. నాదే అయితే ఈసారి కూడా సీఎం సీట్ నాదే అన్నమాట. జిందాబాద్ జిందాబాద్. ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్. ఏపీ అంగన్వాడీ వర్కర్స్ ఎస్మా అనేది ఇచ్చిన మనకి ప్రయోగించిన ఎస్మా ప్రయోగించిన ఎస్మా ప్రయోగించిన ప్రయోగించిన ఎస్మా ప్రయోగించిన ఎస్మా ప్రయోగించిన ఎస్మా ప్రయోగించిన justice we want justice we want justice జిందాబాద్ జిందాబాద్ సిఐటియు జిందాబాద్ 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 సిఐటియు ఎస్మా ప్రయోగించిన ఎస్మా ప్రయోగించిన ఎస్మా ప్రయోగించిన ఎస్మా ప్రయోగించిన జిందాబాద్ జిందాబాద్ సిఐటియు జిందాబాద్ 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 సిఐటియు జిందాబాద్ 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 సిఐటియు. కేంద్ర పాలిత ప్రాంతమైన యానాం బాలయోగి స్టేడియంలో పుదుచ్చేరి పర్యాటక వ్యవసాయ శాఖలు సంయుక్తంగా నిర్వహిస్తున్న యానాం ప్రజా ఉత్సవాలు పల పుష్ప ప్రదర్శన 6, 7, 8 తేదీల్లో వివిధ రాష్ట్రాల కళాకారులకు సాంస్కృతిక కార్యక్రమాలు, లేజర్ షో, మ్యాజిక్ షోలు, డాన్సులతో అదరహో అనే రీతిలో కొనసాగనున్నట్లు అధికారులు వెల్లడించారు. పరిసర ప్రాంతాల నుంచి వివిధ రకాల పుష్పాలు, ఫలాలు, కాయగూరలతో తీర్చిదిద్దిన పల పుష్ప ప్రదర్శనను ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాది కృష్ణారావు చేతుల మీదుగా ప్రారంభించారు. వీరి వెంట పరిపాలనాధికారి మునిస్వామి, ఎస్పీ రఘునాయకం తదితరులు పాల్గొన్నారు.
representing Government of Puducherry, definitely. Sir. महागणपति मनसा स्मरामि महागणपति मनसा स्मरामि वसिष्ठवामदेवादिवन्दित महागणपतिं महादेवसुतं गुरुगुहनुतं महादेशं शान्तं मारकोटि చుక్కేసుకునే లోపు సో మనందరినీ కూడా ఆఖరిగా బైకా మార్షల్ ఆర్ట్స్ యాక్ట్ ద్వారా ఫ్రమ్ ఒడిషా నుంచి వచ్చేసారు. చక్కటి మార్షల్ ఆర్ట్స్ యాక్ట్ తో ఇండియా గాట్ టాలెంట్ లో తమ యొక్క ప్రతిభను చాటించి సో మనందరినీ ఎంటర్టైన్ చేయడం కోసం బాబా మార్షల్ ఆర్ట్స్ యాక్ట్ ద్వారా వచ్చేసారు. మామూలు కూడా మామూలు కూడా లేవు చూస్తావా? సరే ఆ స్టార్ట్ అవ్వాలంటే మీ దగ్గర నుంచి కూడా చప్పటి ప్రోత్సాహం మామూలు కూడా కూడా. That's it. Thank you so much. మా యూత్ అంతా నిలబడి యూత్ వచ్చి కూర్చుంటే అప్పుడు ఉంటది కేసు. మీకోసం చక్కగా సీట్స్ కూడా కేటాయించారు. చప్పట్లకి ప్రతి ఒక్కరికి కూడా వరంగల్ బైకా మార్షల్ ఆర్ట్స్ యాక్ట్ ఫ్రమ్ ఒడిషా. ଯୋଉମାନେ ନିଜ ଜୀବନକୁ ଗ୍ରହଣ କରି ସର୍ବଦା ଦେଶ ମାତୃକାର ସେବା ପାଇଁ ନିଜକୁ ନିୟୋଜିତ କରିଥିଲେ। ମାନେ ହେଉଛନ୍ତି ଓଡ଼ିଶା ବା କଳିଙ୍ଗ ବା ଉତ୍କଳର ରକ୍ଷାକର୍ତ୍ତା ଏବଂ ଓଡ଼ିଶା ଇତିହାସର దాంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని మనం మొదలు పెట్టుకున్నాం. మరి దీనికి కార్యక్రమానికి ఇవాళ అడ్మినిస్ట్రేటర్ కానీ
ఎస్పీ గారు కానీ కమిషనర్ కానీ ఈడీ గారు వచ్చి ఉన్నారు. ఇంకా 2 సభాధ్యక్షులు మన ఎమ్మెల్యే గారు రాలేదు, మరి ఇంకా వస్తారని చెప్పేసి అనుకుంటూ ఉన్నాం. మరి ఆ గైడ్ లైన్స్ దాటి తల్లి అక్కడ చేస్తున్నారు. మీరు కూడా దాన్ని ఎవరికి అభ్యంతరం లేని ప్లేస్ లో పెట్టించాలన్నారు. దాన్ని కూడా అక్కడ ఆఫ్ చేసి లెక్క చేయాలని చెప్పేసి అదొక 10వ పాయింట్. 11 మరి పీడబ్ల్యూలో 121 మంది రిజర్వేషన్ గురించి, పీడబ్ల్యూలో పనిచేస్తున్న 17 మందికి మరో తిరిగి డ్యూటీ ఇవ్వడం గురించి, ఇప్పుడు పనిచేస్తున్న 13 సంవత్సరాల నుంచి పనిచేస్తున్న వారికి దగ్గరగా 40-38 నెలల జీతాలు రావాల్సి ఉంది. వాటికి జాబ్ సెక్యూరిటీ ఇవ్వాలని మీరు ఎన్నిసార్లు చెప్పినా కానీ వరకు ఇంప్లిమెంట్ అవ్వలేదు. అలాగే స్టేడియంలో పనిచేస్తున్న వాళ్ళకి, స్విమ్మింగ్ పూల్ లో పనిచేస్తున్న వాళ్ళకి, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్న వాళ్ళకి పెండింగ్ శాలరీస్ గురించి, ఈ విధంగా డైలీ రేటెడ్ లో పనిచేస్తున్న వాళ్ళ రెగ్యులరైజేషన్ గురించి, అలాగే ఇంజనీరింగ్ కాలేజ్ మరి భారత ప్రభుత్వం కూడా పూర్తిగా డబ్బులు లేదు. పాండిచేరి ప్రభుత్వం కూడా మరి దానికి కావాల్సిన పెండింగ్ అమౌంట్ అంతా కూడా ఇచ్చి ఇంజనీరింగ్ కాలేజ్ అన్నా స్టార్ట్ చేయండి, లేదా ప్రొఫెషనల్ కోర్సెస్ అన్నా స్టార్ట్ చేయండి, లేదా చెప్పే సెకండ్ బ్రాంచ్ ని క్యాన్సర్ సంబంధించి దానికి భారత ప్రభుత్వం పారామెడికల్ కోర్సెస్ ని ఒక 9 నుంచి 12 కోర్సెస్ ని స్టార్ట్ చేయడానికి ఇవ్వాలని చెప్పేసి చెప్పడం జరిగింది. ఈ 9 డిమాండ్లో ఈ 15లో నిన్న ధ్యానంలో ఉన్న రాయల్ క్లబ్ ని అధికారులు సీఎం గారు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ ప్రకారం క్లోజ్ చేస్తున్నారు. మరలా దానికి పర్మనెంట్ గా క్లోజ్ అవ్వాలి. ఏదో ఎవరో డిమాండ్ చేస్తేనో కొద్ది రోజులు క్లోజ్ చేయడం, మరలా ఓపెన్ అవ్వడం కాకుండా యానంలో ఎటువంటి ప్యాకార్డ్ క్లబ్లు లేకుండా ప్రభుత్వం చూసే బాధ్యత ప్రభుత్వాన్ని ఇప్పుడు క్లోజ్ చేసినా కానీ పర్మనెంట్ గా దాన్ని రాకుండా విధంగా చేయాలని చెప్పేసి కోరుతూ ఉన్నాను. 2 బ్లడ్ వాళ్ళకి 137 కోట్ల రూపాయలతో చేసే పనికి ఆల్రెడీ ఈ రోజు ఇక్కడ యానం నుంచి వారు అడిగిన పేపర్స్ అన్ని కూడా సైన్ చేసి ఇందాక పట్టుకొచ్చి నాకు కాపీ ఇచ్చున్నారు. అది 2వది పూర్తయింది. 3వది ఓఎన్జీసీకి సంబంధించిన వారు అడిగిన లిస్ట్ అంతా కూడా మళ్ళా ఫైనల్ చేసి ఇందాకే అడ్మినిస్ట్రేటర్ గారు సంతకం చేసి నాకు ఒక కాపీ ఇవ్వడం జరిగింది. నేను కూడా ఈ అట్లీస్ట్ 3 డిమాండ్లని ఒకటి క్లోజ్ చేయడం, 2 పాండిచేరి పంపిస్తున్న సందర్భంగా నేను ప్రజలు మామూలుగా ఆడియన్స్ లో కూర్చుందామనుకున్నాను తప్ప ఇక్కడ స్టేజ్ మీద రావడానికి రాలేని కూడా నేను సీఎం గారికి చెప్పడం జరిగింది. అడ్మినిస్ట్రేటర్ గారు కానీ వారు కూడా వచ్చి మీరు చెప్పిన క్లబ్ని క్లోజ్ చేస్తాం, ఈ 2 డిమాండ్లని మేము ఆల్రెడీ ఇక్కడి నుంచి పంపిస్తున్నాం కాబట్టి మిగతా సీఎం గారు ఎలా వచ్చి చేస్తారంటారు కాబట్టి మీరు రావాలని 10 సార్లు మాట్లాడడం ముఖ్యమంత్రి గారు చెప్పడంతో ఈ రోజు ఫంక్షన్ కి నేను ఇక్కడ ఫంక్షన్ జరిపించాలన్న ఉద్దేశమే తప్ప నేను స్టేజ్ మీద ఉండాలన్నది కానీ నాకు ఉద్దేశం కాదు. నేను ప్రజల్లో కూర్చుని ఈ 3 రోజుల కార్యక్రమాలు కూడా జరిపించాలి అన్న ఉద్దేశంతో ఉన్నాను. అందుకని రాబోయే రోజుల్లో కూడా ఏడాదికి ఏవైతే పెండింగ్ ఇష్యూస్ ఉంటాయో దాన్ని ఎప్పటికెప్పుడు నేను దాన్ని సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేస్తాను తప్ప. వి బులెటిన్ అప్డేట్స్. నమస్తే. బీ న్యూస్, వాస్తవాల ప్రతిబింబం.